ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సంఘ పెద్దలకు, పరిచారకులకు ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మంచి కార్యాలతో సమయాన్ని నాకు అనుగ్రహించిన దేవుడికి నేను స్తుతులు చెల్లిస్తున్నాను. మనందరూ చూడడం చాలా సంతోషంగా ఉంది. మరి వాతావరణం కూడా చల్లగా ఉంది. ఇప్పుడు 11:20 అయింది. నేను అనుకుంటున్నాను 2 గంటల వరకు కూర్చుంటే బాగుంటుందేమో. ఏమంటారు? 2 గంటల వరకు కూర్చుంటా ఉంటారా? చల్లగా ఉంది, వేడేం లేదు, బయటకు వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. కూర్చున్నామా? సరే, చూద్దాం. వాక్యంలోకి వెళ్ళక ముందుకు ఒక మాటను మీకు జ్ఞాపకం చేసి నేను ముందుకు వెళ్తాను. నేను ఇలా పరిశీలించాను ఏదో ఒకసారి నేను కీర్తన ఒక మాటను మీకు చూపించి ఆ తర్వాత వాక్యానికి వెళ్తున్నాను. చూద్దాం. దావీదు చేసిన ప్రార్థన 55వ కీర్తన 17వ వచనం. 55వ కీర్తన 17వ వచనం. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుతూ మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. ఈ మాటలు దావీదు తన హృదయాంతరంగం నుంచి చెప్తూ ఉన్నాడు. మనకి సాధారణంగా మన ముందు తెలుగు వాడమే, నేను తెలుగు వాడే, మనకి తెలుగు బైబిల్ చదవవచ్చు. అదే చదవాలనుకోండి, మనం ఒక బైబిల్ చదువుకుంటాం. మీరు జాగ్రత్తలోనండి, వాళ్ళ ప్రపంచ భాషల దినోత్సవం, ఇంటర్నేషనల్ లిటరసీ డే కూడా అంటారు. 6,500 పైచిలుగు భాషలు ఉన్నాయి ప్రపంచంలో. 6,500 పైచిలుగు భాషలు ఉన్నాయి. మరి ఎక్కువ ప్రాచుర్యం పొందింది ఏంటంటే ఇంగ్లీష్ భాష. దానికి కారణం కూడా బైబిలే. ఒకప్పుడు ఇంగ్లాండ్ దేశంలో ఇంగ్లీష్ లేదు. ఒక మారుమూల గ్రామంలో మాట్లాడేవారు, చాలా తక్కువ మంది. మరి ఏంటప్పుడు ప్రాముఖ్యమైనటువంటి ప్రామాణిక భాష ఏంటంటే లాటిన్. అందుకే ఇప్పటికీ పోపు గారు లాటిన్లో మాట్లాడతారు. ఆ లాటిన్ సిటీలో పైనుండి మేడగల నుంచి మాట్లాడతారు. అప్పట్లో సంఘాలలో లాటిన్ భాష మాట్లాడేవారు. అందుకే బైబిల్ తర్జుమాను వల్గేట్ ట్రాన్స్లేషన్ అంటారు. ఆ తర్వాత కింగ్ జేమ్స్ వచ్చినప్పుడు కింగ్ జేమ్స్ ఇంగ్లీష్లో తర్జుమా చేయించాడు బైబిల్ని. ఈ బ్రిటిషర్స్ ప్రపంచవ్యాప్తంగా తిరిగారు కాబట్టి రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అన్నారు. వాళ్ళతో పాటు బైబిల్ కూడా పట్టుకునేటారు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ పెట్టారు. ఆ తర్వాత ఇంగ్లీష్ భాషకు చాలా ప్రాముఖ్యత వచ్చింది. అది నిర్వివాదమైనటువంటి అంశం. వితౌట్ బైబిల్ దెర్ ఇస్ నో ఇంగ్లీష్. అంటే నేను మనం ఇంగ్లీష్ నేర్చుకుంటాను, ఒక విషయం చెప్తున్నాను. అంటే మనందరం తెలుగు తర్జుమా చదువుతున్నాం. ఇంగ్లీష్లోనే ఇంచుమించుగా 6,000 పైగా తర్జుమాలు ఉన్నాయి బైబిల్. 6,000 పైనే ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి. అవి కనుక యాంప్లిఫైడ్ బైబిల్ అని చాలా రకాలు ఉన్నాయి. అవి చదువుతున్నప్పుడు ఎందుకు చదవాలని అంటే, మనకి ఇక్కడ ఉదయమున, సాయంకాలమున, మధ్యాహ్నమున నేను ధ్యానిస్తూ మొదలుపెట్టుకుంటాను. నేను యాంప్లిఫైడ్ బైబిల్ అని ఒకటి ఉంది. అది చదివితే ఎలా ఉందంటే, ఈవినింగ్ అండ్ మార్నింగ్ and at noon I will complain and murmur and he will hear my voice. అక్కడ 2 మాటలు 2 verbs వాడాడు. I will complain and murmur. యాంప్లిఫైడ్ బైబిల్ అనేది చాలా విలువగా వాడుతుంటారు. ఇంటర్నేషనల్ వెర్షన్ అవుతుంది, బెరైన్ బైబిల్ వెర్షన్ అవుతుంది. చాలా వెర్షన్స్ ఉన్నాయని కూడా మనం చదవమంటారు, ఇది తెలుసుకోమంటారు. ఒకవేళ చదవగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే సమ్ టైమ్స్ కొన్ని వచనాలు రెఫర్ చేయండి, అక్కడ వాళ్ళు ఎలా తర్జుమా చేశారు ఏంటని. సరే, దావీదు సాయంకాలము, ఉదయము అండ్ ఎట్ నూన్, మధ్యాహ్నం 3 సార్లు దేవుడికి మొరపెట్టుకుంటూ ప్రార్థన చేస్తాడు. దినానికి 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు ప్రార్థన చేస్తున్నాడంటే, ఇందాక మన సంఘ అధ్యక్షులు మాట్లాడుతూ సుభాకర్ గారి గురించి మెసేజ్ పెట్టినప్పుడు నేను చూశాను. నేను తర్వాత మీకు ఫోన్ చేశాను, మోదీస్ గారికి కూడా ఫోన్ చేశాను. ఇంకా చేయలేదని 17 అన్నారు. వ్యక్తిగతంగా నేను ప్రార్థన చేశాను. ఉదయాన్నే నేను పడుకునే ముందు ప్రార్థన చేశాను.
తర్వాత కూడా అడిగాను, అయితే ఈ షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి సర్జరీ చేయలేదని చెప్పారు. ప్రార్థన విజయాన్ని ఇస్తుంది. అందులో కీర్తన అన్నాడు, ప్రార్థన ఆలకించేవాడా సర్వ శరీరంలో నీ వద్దకు వస్తారు. మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. మన దేవుడి దగ్గర మనం ఎలా మాట్లాడాలో అలా మాట్లాడేసి ఏ అనుమానం లేదు. మీరు ఏదో బాగా మాట్లాడాలి, చదువుకుని మంచి మంచి పదాలు మాట్లాడితే వింటాడు, గ్రామాటికల్గా గ్రాంధికంగా మాట్లాడితే వింటాడు, ఏం లేదు. నువ్వు మామూలుగా వ్యక్తితో ఎలా మాట్లాడతావు అలా మాట్లాడేయచ్చు. ఆయనకి ఏమి భాషలు లేవు, నువ్వు ఎలా మాట్లాడాడు. అయితే దావీదు తన జీవితంలో నేర్చుకున్నటువంటి ప్రాముఖ్యమైన ఏడు తెలుసా? దినానికి ముమ్మారు ప్రార్థన చేయం. ఎప్పుడెప్పుడు? సాయంకాలం, ఉదయం, మధ్యాహ్నం 3 సార్లు ప్రార్థన చేసేవాడట. నేను చదివిన ట్రాన్స్లేషన్లో కంప్లైంట్ చేసేవాడట, కొన్నిసార్లు గొడిగేవాడట, ఫిర్యాదు చేసేవాడట. అలా చేస్తే ఆయన హి విల్ హియర్ మై వాయిస్, ఆయన ఏం చేస్తాడు? నా మొర ఆలకిస్తాడు, ఆయన నా ప్రార్థనను ఆలకించును. ఇక్కడ కూర్చున్న వాళ్ళు నాకు ఒక ఆయన సాక్షి చెప్తున్నాడు. నేనండి 40 రోజులు ఉపవాసం ఉంటున్నానండి. నాతో మాట్లాడుతూ మీరేంటి భోజనం చేశారని అడిగాను. లేదండి 20 days అట్లా ఫాస్టింగ్ చేస్తానండి అన్నాడు. ఏంటి అని అడిగాను. పోయిన ఏడాది అలా ఉన్నానండి, మా అబ్బాయికి ఉద్యోగం వచ్చిందండి, ఉపవాసం ప్రార్థన చేశానండి. నా వ్యక్తిగతంగా ఎప్పుడు కూడా నేను అధ్యాయం చదువుకుని ఒక పావు గంట సేపు మొక్కని ప్రార్థన చేస్తానండి, మా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది, మా ఇంకో అబ్బాయి ఉన్నాడు, వాడి కోసం ప్రార్థన చేస్తానని చెప్పి. ప్రార్థన ఖచ్చితంగా జవాబు తీసుకొస్తుంది. ఇదివరకు వచ్చి చెప్పాను, గుర్తులేదు. దినకరణ కలిసి అక్కడ ప్రేయర్ టవర్ ఉంటాం, నేను వెళ్ళలేదు కానీ చూశాను. అక్కడ ఇలా వేసి ఒక పెద్ద మాట్లాడుతుంది, తమిళంలోనూ ఇంగ్లీష్లోను, చెన్నై కదా. ప్రేయర్ బ్రింగ్స్ విక్టరీ అని. ప్రార్థన విజయాన్ని తీసుకుని వస్తుంది. అందరూ ప్రార్థన చేయగలరు, అంటే మమ్మల్ని బహిరంగ చేయలేకపోవచ్చు, కానీ వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటారు, మన సమస్య గురించి ప్రార్థన చేస్తారు, ఇతరుల కోసం ప్రార్థన చేస్తారు. దాని ఏమంటున్నాడు తెలుసా? సాయంకాలము, ఉదయము, మధ్యాహ్నం నేను ధ్యానించుతూ మొదలుపెడతాను. ఇది మన తెలుగులో ధ్యానం చేస్తూ మొదలుపెడతాను. ఏంటి ధ్యానం చేస్తాడు? ఆయన గొప్పతనాన్ని ధ్యానం చేస్తాడు, ఆయన మహిమను ధ్యానం చేస్తాడు, ఆయన ప్రార్థన ఆలకిస్తాడనే ఉద్దేశంతో ప్రార్థన చేస్తాడు. చాలా కాలం క్రితం ఒక హాస్పిటల్కి వెళ్ళాం, కొంతమంది పెద్దలు, నేను ఇట్స్ బీన్ మేబీ 16 or 17 years ago. ప్రార్థన చేసి వచ్చేసాం. బయటకు వచ్చేసిన తర్వాత ఆ డాక్టర్తో మాట్లాడడం, ఇక్కడ వాళ్ళు వేరే చూడడం. వచ్చేసిన తర్వాత ఏంటి సంగతి అంటే, ప్రార్థన చేసిన వ్యక్తి అన్నాడు, చేశాను కానీ ఏమవుతుందో చెప్తాను. ప్రార్థన చేసాను అన్నాడు, చేశాను కానీ పరిస్థితి బాగోలేదా ఉంది, ఏదో అవుతుందండి. ఇక్కడ ఈ మాట నాకు బాగా హత్తుకు లేదు తెలుసా? ధ్యానించుతూ మొదలు పెడతాను. దేవాన్ని గొప్ప కార్యాలు చేసే ఇశ్రాయేలు పట్ల నాకు నోబెల్ దగ్గర మాట్లాడుతున్నప్పుడు, దేవుడు ఇశ్రాయేలు పట్ల అనేక గొప్ప కార్యాలు చేశాడు. ఆయన ఆశ్చర్యకరుడు. నీవు నేటికి అలాంటి కార్యాలు చేస్తావు అని ధ్యానం చేస్తూ మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పనిసరిగా మన అవసరం తీరుస్తాడు. చూడండి, సంఘంలో గొప్ప మార్పులు జరుగుతున్నాయి. మీరు గ్రహిస్తున్నారా? ఎంతమందికి అర్థమవుతుందో, ఎంతమంది వింటున్నారో నాకు తెలియదు, కానీ ఈ సంవత్సరంలో చాలా మార్పులు జరుగుతున్నాయి. యవనస్తుల కూటం జరుగుతుంది, అలాగే సండే స్కూల్ ఇదివరకు జరిగింది జరుగుతుంది. తర్వాత ఆదివారం మన సాయంత్రం మెన్స్ ఫెలోషిప్ జరుగుతుంది, అలాగే మంగళవారం స్త్రీల సమాజం జరుగుతుంది. ఇంకా కొత్తగా నెలకొకసారి గృహ కూడికలు జరుగుతున్నాయి. ఇవన్నీ మీరు ప్రార్థన చేయడాన్ని బట్టి జరుగుతున్నాయని అనుకుంటున్నాను. మీరు ఇంకా హెచ్చుగా జరగడానికి, ఇంకా ఉన్నతంగా జరగడానికి, సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు. మరి కొద్ది దినాల్లోనే సంఘ నిర్మాణం ప్రారంభించబడదు, ఆ మార్గము సుగమం అన్నట్లు ఇంకా మనం ఎక్కువ ప్రార్థన చేయవలసి ఉంది. ప్రతి ఒక్క వ్యక్తిగత జీవితంలో కూడా ఆ ప్రార్థనను మనం చేసుకోవాలి. ఉదయాన్నం, సాయంకాలం, మధ్యాహ్నం. ఇది మనం చేయట్లేదు, కానీ మన ఇస్మాయిల్ సంతానం వాడు చేస్తారు. కరెక్ట్గా సమయానికి ఏం చేస్తారు వాడు? ఎక్కడుంటే అక్కడ, ఎంత ఆఫీసర్ అయినా, ఎంత గొప్పవాడైనా ఆ సమయానికి ప్రార్థన చేసుకుంటాడు.
అలాంటి నియమం లేదనుకోండి పాత నియమంలో మన దావీదు చేశాడు. మనం అందుకని కొత్త నియమంలో చూడండి, ఎల్లప్పుడూ ఎడతెగక ప్రార్థన చేయండి. ఎప్పుడు ప్రార్థన చేసుకోవాలండి. మనం నడుస్తున్నప్పుడు ప్రార్థన చేసుకోవాలి, కూర్చున్నప్పుడు ప్రార్థన చేసుకోవాలి. ఆ బస్సు ఎక్కాం అనుకోండి ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. మన బస్సు ఎక్కాలంటే జేబులో తీస్తాం, ఆన్ చేసుకుంటాం. రైట్. ఈ మధ్య బండి మీద కొంతమంది చూస్తున్నాం, ఇలా కాల్ ఆఫీసులో తీసుకుంటుంటారు సార్. అందరికి ఈ ఎదురు పెడతారేమో, ఆ కాల్ ఆగుతుంటాడు, ఇది లాగుతుంటాడు, రావాలండి ఎందుకు ఎప్పుడో నేను బండి మీద వెళ్తుంటాను. నేను ప్రతిరోజు వాకింగ్ చేస్తుంటా, కాయగూరలు అతను ఎదురొస్తుంటాడు. అతను బండి దారి చూడు ఇలా చూసుకుని వెళ్తున్నాడు, యాక్టివ్గా బండి. చాలాసార్లు చూసాం, మరి ఎప్పుడు చూస్తున్నాడు తెలియదు, ఎక్కువ ఎవరి దగ్గరికి వెళ్తూ ఉంటాడు. మనము యేసు ప్రభువుని ఎరిగినటువంటి మనము ఎల్లప్పుడూ దేవునికి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అందుకనే ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సమస్త విన్నపములు దేవునికి తెలియచేయండి. అప్పుడు దేవుని సమాధానం మనందరికీ కావాలన్నది. కాబట్టి దావీదు వలె మనం కూడా ప్రోత్సహించబడి దినములకు ముమ్మూరు ప్రార్థించేవారుగా సాయంకాలము, ఉదయము, మధ్యాహ్నం ప్రార్థన చేస్తూ ధ్యానిస్తూ మన జీవితాలను, ఆధ్యాత్మిక జీవితాలను ముందుకు కొనసాగించాలని మిమ్మల్ని అందరూ నేను ప్రోత్సహిస్తూ ఈ మాటలు చెప్తున్నాను. సరే, ఇప్పుడు వాక్యంలోకి వెళ్దాం. చూడండి, వాక్య భాగంలోకి వెళ్దాం. వాక్యానికి వెళ్ళే ముందు మీకు కొన్ని మాటలు చెప్పి దాన్ని ముందుకు పెడతాం. ఈ భూమిలో బ్రతుకున్న మనందరం కూడా మంచి జీవితాన్ని జీవించాలనుకుంటాం. అందరూ నా వైపు చూడండి, కేవలం బైబిల్ తీయొద్దు. అందరూ నా వైపు చూడండి. కళ్ళజోడు ఉన్నవాళ్ళు కూడా చూడండి. మీరు చూస్తున్నారని నాకు తెలియదు, కానీ ఎందుకు ఈ లైఫ్ మీ కళ్ళజోడు కనబడుతుంది, అయినా సరే మీరు చూస్తున్నారు అనుకుంటున్నాను. సరే, బ్రతుకున్న ప్రతి వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు, ఆనందంగా ఉండాలని కోరుకుంటారు, సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. వాస్తవంగా ఈ భూమి మీద బ్రతికినంత కాలం అలాంటివి ఏమి ఉండవు. ఎక్కడున్న మాట మోషే ప్రార్థించినటువంటి కీర్తనలో, మోషే ప్రార్థన చేసినటువంటి ప్రార్థనలో ఈ భూమిలో మానవ ఆయుష్ అంతా కూడా ఆయాసము, దుఃఖమే అని అంటాడు. కానీ అయినా మనం ఏమనుకుంటామంటే నేను బాగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. అందుకని చాలాసార్లు బర్త్డేకి హ్యాపీ బర్త్డే చెప్తాం, యానివర్సరీ హ్యాపీ యానివర్సరీ చెప్తాం, ఏదైనా కార్యక్రమం హ్యాపీ హ్యాపీ అని చెప్తుంటాం, సంతోషంగా ఉండాలని కోరుకుంటాం. అయితే బైబిల్ దానికి ఏంటి సమాధానం ఇస్తుంది? మీరు మీ జీవితాన్ని ఆనందంగా గడపాలి, సంతోషంగా ఉండాలి, కష్టాల మధ్య కూడా ఆనందంగా ఉండాలి. బాధలు కలుగుతున్నా మనం సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలో దేవుడు తన వాక్యంలో మనకు రాయించాడు. 2 చోట్ల చాలా ప్రాముఖ్యంగా రాయించాడు. అది మీకు జ్ఞాపకం చేస్తారు. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ అధ్యాయము మీకు 9వ వచనం వరకు ఇదివరకు వచ్చినప్పుడు చదువుకున్నాం, ధ్యానిస్తూ వచ్చాం. ఇప్పుడు 3వ అధ్యాయము 10వ వచనం నుంచి 10, 11, 12 వచనాలు చదువున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక, ఇప్పుడు బైబిల్ తెరవండి. 3వ అధ్యాయము 10, 11, 12. ఎంతమంది ఈ మాట అడగనే ఉన్నాను? ఎంతమంది కనీసం ఒక ప్యాడ్ తెచ్చుకుంటున్నారు? ప్యాడ్ అంటే రాసులేదు కాదు, చిన్న బుక్లాంటి ఎవరు తెచ్చుకుంటున్నారా? నేను ఇదివరకు జ్ఞాపకం చేశాను. ముమ్మడివారంలో అక్కడ విలియమ్స్ గారు అని జీవితం చర్చ్ ఉంది. ఇప్పటికే వాళ్ళ దగ్గర ఇంత పుస్తకం ఉండదు, చాలా పెద్దది. నేను ఇంచుమించు 2002 నుంచి ఆయన చనిపోయేంత వరకు వెళ్ళారు. ఈ మధ్య ఎవరు పిలవట్లేదు అనుకోండి, వాడు అబ్బాయి 2000 ఆయన చనిపోయి 3 ఏళ్ళు అయిందేమో. అప్పటి వరకు ఒక్కోసారి నెలకు 2 సార్లు వెళ్ళేవాడు, ఒకసారి వెళ్ళేవాడు. వాళ్ళ ప్రతి ప్రసంగాన్ని ఒక ఆయన కూర్చొని రాస్తుండేవాడు. ఎప్పటికీ వెళ్ళిన బుక్ ఉంది. ఏ ఆదివారము ఎవరేం మాట్లాడారో, ఎవరు వచ్చారో ప్రతిదీ రెఫరెన్స్ రాశారు. నేను అక్కడ చూశాను. తర్వాత ఒక స్కూల్లో పనిచేస్తున్నప్పుడు స్టాఫ్ మీటింగ్ పెట్టేవాడు బయట. ఓ మాస్టర్ నేను హెచ్చం అయిపోయాడు, ఆయన రెడీగా కూర్చొని ప్రతి పాయింట్ రాశాడు. ఎలా రాశాడు నాకు ఆశ్చర్యం. ఆ మధ్యలో ఎవరు ఏమన్నారు, హెడ్ మాస్టర్ ఏమన్నారు, ప్రతిదీ రాసి రికార్డెడ్గా ఉంటుంది. నేను వాళ్ళని ప్రోత్సహిస్తున్నాను. బాగా చదవగలిగిన వాళ్ళు, చదువుకునే అమ్మాయిలు ఉన్నాయి. మీరు ఇలాంటివి చేశారనుకోండి, మాట్లాడుకునే అవకాశంలో సెల్ ఫోన్ చేసే అవకాశం ఉంది. ఓ బుక్ పెట్టుకొని ఈ వారం ఏ అంశం మాట్లాడారు, ఏ వాక్య రెఫరెన్స్ చెప్పారు, ఏదైనా తప్ప విషయం చెప్పారు, రాసుకోవడం అలవాటు చేసుకోవాలి.
రాసుకోవడం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. మనం వింటాం కానీ కాసేపు మర్చిపోతాం. పోయిన వారం ఏం మాట్లాడారన్నా అనుకోండి, ఏదో మాట్లాడండి, కానీ ఒకరైతే ఉన్నారు తెలుసా ఇక్కడ రాసుకుంటారు. ఎవరైనా చెప్తారు మీరు? వేమలమ్మ గారు రాస్తారు, పెద్ద వయసులో కూడా రాస్తున్నారు. ఈ పిల్లలు ఎవరికి ఇంతకని చెప్పారు మరి అసలు కనీసం వాళ్ళకి ఆలోచన అవసరం. స్కూల్లో కూడా క్లాసులు చెప్తున్నా కూడా కొన్ని పాయింట్లు రాసుకోవాలి. మన జ్ఞానంలో అభివృద్ధి చెందాలని వినేసి వచ్చేది రాసుకుంటున్నారు. రిఫరెన్స్ ఏంటి, ఇంటికి వెళ్ళి ఒకసారి మళ్ళీ చదువుకోవడానికి వీలవుతుంది. సరే, మనం అందరం ఎలా ఉంటామంటే ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, సుఖంగా ఉండాలని కోరుకుంటాం. దానికి అపోస్తలుడు పేతురు ద్వారా అంతకుముందు దావీదు ద్వారా రాయించాడు. పేతురు గారు రాసిన పత్రిక చూసి తర్వాత వెళ్దాం. 10వ వచనం, జీవమును ప్రేమించి మంచి దినములు చూడబోయేవాడు చెడ్డదాన్ని పలుకుకున్న తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. 11వ వచనం, అతడు కీడును తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెతకి దాని వెంటాడవలెను. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపులను ఉన్నవి కానీ ప్రభు ముఖము కీడు చేయవారికి విరోధముగా ఉన్నది. ఈ మాటలు అపోస్తలుడు పేతురు గారు ఆయన స్థలాల్లో చెదిరిపోయినటువంటి ఈ మొదటి అధ్యాయంలో చదువుకున్న తర్వాత పొంతు, గలతీయ, కప్పదొకియా, ఆసియా, బిథినియా అనేటువంటి దేశాలకి చెదిరిపోయినటువంటి యూదులకు లేక క్రైస్తవులకు ఈ మాట రాసిందాక మన నోబుల్ రాయ్ గారు మెన్షన్ చేశారు. క్రైస్తవులు అన్నది దేవుడు అనలేదు, మనం జాగ్రత్తలని కాదు, అందులో అన్నారు. దేవుడు మన క్రైస్తవుల్లో లేదు. ఇన్ అంటియోక్ the disciples were called Christians. పిలవబడ్డారంట. దేవుడు మీరు క్రైస్తవులు వెళ్ళలేదు, అన్ని మనం క్రైస్తవులు అన్నారు. సరే, ఎందుకన్నారంటే క్రీస్తును అనుసరిస్తున్నారు కాబట్టి క్రైస్తవులు అన్నారు. కాబట్టి మనం ఏం చేయాలంటే మంచి దినాలు చూడాలనంటే వీళ్ళందరికీ రాస్తున్నాడు. చూడండి, ఇదే కీర్తన 34వ కీర్తనలో దానికి ఆ మాటని ఇక్కడ తీసుకొచ్చాడు పేతురు గారు. 34వ కీర్తన జాగ్రత్తగా చూడండి. 11 నుంచి చదువుదాం. 11 నుంచి 15 వచనాలు. పిల్లలారా, మీరు వచ్చిన మాట వినుడి, యెహోవా భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతుకుకోడు వాడు ఎవరైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతుకుకోడు వాడు ఎవరైనా ఉన్నాడా? అయితే వాడు పని చేయాలి. ఏంటో తెలుసా? చెడ్డ మాటలు పలుకుకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకుకుండా నీ పెదవులను కాచుకొను. కీడు చేయటం మాని మేలు చేయము, సమాధానం వెళితే దాని వెంటాడును. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మరలకు ఒగ్గి ఉన్నవి. అది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా చెప్పేసి పేతురు 34వ కీర్తనలో దావీదు పలికినటువంటి మాటలను పేతురు గారు ఉదాహరిస్తున్నాడు. మీరు మంచి దినాలు చూడాలంటే ముహూర్తం పెట్టుకుంటే మంచిది అవ్వదు. మంచి రోజులంటే ఏమి లేవు. మంచి రోజులు ఎక్కడి నుంచి వస్తాయంటే మన నోటి నుంచి వస్తాయి. మన తెలుగులో ఒక సామెత ఉంది, నోరు మంచిదైతే నోరు మంచిదైతే అంటే క్లోజప్ పేస్ట్ కాల్గేట్ పేస్ట్ కలుపుకుని నోరు మంచిది కాదు. మరి నోరు మంచిదంటే ఏంటండి? బంగారు పడి పెట్టు. ఆయన ఉండేవాడు, చనిపోయాడైనా ఆయన ఇంగ్లీష్ లెక్చరర్ పనిచేశాడు. 4-5 పళ్ళు బంగారు పడి పెట్టించుకున్నాడు. ఇలా మాట్లాడుతుంటే మెరుస్తుండే డబ్బు బంగారు పెళ్ళుతో తొడుగు పెట్టించుకున్నాడు. డబ్బు కూడా పెట్టింది. అది మంచిదని కాదు, అది నోరు మంచిది కాదు. నోరు మంచిదంటే ఏంటో చెప్పండి? మంచి మాటలు. ఏదో పాట ఉన్నది, ఆలయంలో ప్రవేశించిన అందమైన పాటలో పలికడము మంచి మాటలనే ఉంటుంది చరణంలో. మనము ఎలాంటి మాటలు మాట్లాడాలో అపోస్తలుడు పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తూ అది మనం జ్ఞాపకం చేస్తాం. ఒకసారి చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 29 నుంచి చదువుతాం. 4వ అధ్యాయము ఎఫెసీయులకు రాసిన పత్రిక 29వ వచనం నుంచి, విను వారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు కానీ దుర్భాష ఏదైనాను మీ నోట
రానియకుడి. ఎందుకు రానివద్దు అన్నాడంటే దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. ఇందాక ఆయన చెప్పాను కూడా, యేసు ప్రభువును రక్షణ పొందిన వాళ్ళందరికీ పరిశుద్ధాత్ముడు అనుగ్రహించబడ్డాడు. అది వరముగా మనకు అనుగ్రహించబడ్డాడు. మనం ముద్ర వేయబడ్డాం. ఇంకో చోట అంటాడు, ఆయన భజానాగా మనకి పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. వీళ్ళ నా వాళ్ళు, నా సొత్తు. భజానా అంటే తెలుసు కదా, ఈ పిల్లలు తెలియవచ్చు, కానీ అడ్వాన్స్. మనం ఏదైనా కొనుక్కున్నప్పుడు అడ్వాన్స్ ఇస్తాం, ఇది ఉంచండి అంటాం, అంటే ఇది నా సొత్తు అని చెప్పడం. అలా మనందరికీ దేవుడు ఏం చేశాడు తెలుసు, ఆయన రక్తంతో కొనుక్కుని పరిశుద్ధాత్మను మనకి ఆత్మ సంచి కొడుగా ఇచ్చాడు, భజానాగా ఇచ్చాడు. కాబట్టి ఈ నోటి నుంచి దుర్భాష ఏది రానివ్వద్దు. వినువారికి మేలు కలిగినట్టు అవసరాన్ని బట్టి క్షేమాభివృద్ధికరమైనటువంటి అనుకూలం వచ్చినవే పలుకుడు, కానీ దుర్భాష ఏది మీ నోట రానివ్వద్దు అని ఎఫెసీ సంఘానికి పౌలు గారు రాస్తున్నాడు. కాబట్టి మరి ఎవరైనా సరే జీవాన్ని ప్రేమిస్తుంటే, జీవం అంటే ఏం చెప్పండి, ప్రాణం. అందుకనే జ్ఞాని సులభం అంటాడు ఒక చోట, నీ దేహానికి శిక్ష కలిగినంత పని నీ నోటి ద్వారా రానియొద్దు అంటాడు. మీరు అందరూ నా వైపు చూడండి. ఎప్పుడైనా ఎవరైనా మేము అకస్మాత్తుగా కొట్టారంటే మాట వల్ల కొడతారు. సాధారణంగా భర్తలు భార్యను ఎక్కువ కొడతారు తెలుసా, కూర పోవాలని కొట్టడు. సారీ, నేను కొట్టదు. కూర పోవాలి ఏంటని అడిగాడు అనుకోండి, తేడాగా సమాధానం చెప్పింది అనుకోండి, సార్ కొడతాడు. ఎందుకని కోపం ఎక్కడ వచ్చింది, మాటల్లో వస్తుంది కోపం. మనం మాట్లాడేటప్పుడు ఎలా ఉండాలంటే వినువారికి మేలు కలిగినట్టు క్షేమాభివృద్ధికరమైన మాటలే మాట్లాడాలి. ఇంకో చోట అంటాడు, మీ మాటలు ఎప్పుడు కూడా ఉప్పు వేసినట్టు రుచికరమైనను కృపాసహితముగాను ఉన్నాయి. ఇంకొక వ్యక్తి గురించి రాశాడు, ఇది ఉన్నారంట విమనైను, ఇంకొకటి ఒక ఏముంటారు. వాళ్ళిద్దరు మాటలు ఎలా ఉంటాయని తెలుసా, కొరుకు పుండు పాకినట్లు ఉంటాయని రాశాడు. కొంతమంది మాట్లాడినప్పుడు కటువుగా ఉంటాయి, బాణంతో గొడవలతో మాట్లాడలేదు, కానీ మాట్లాడటం తెలుసా క్షేమాభివృద్ధికరంగా ఉండాలి. ఈ బైబిల్ ఒక వ్యక్తిని చూపిస్తాను, చాలా మంది చూపిస్తాను, వాళ్ళ మాటల వల్ల వాళ్ళ జీవితాలు బాగుపడిపోయి. అందులో మొట్టమొదటి ఒక వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను, రెఫరెన్స్ చూపించగానే ఒక వ్యక్తి గురించి మాత్రం రెఫరెన్స్ చూపిస్తాను. దావీదు అన్న దగ్గరికి వెళ్ళాడు. అన్న దగ్గరికి వెళ్ళి యుద్ధం జరుగుతుంటే అడుగుతుంటే వాడు అన్నదన్నారు, నీవు కపటం గలవాడు, నువ్వు మోసంతో వచ్చి మమ్మల్ని చూడాలంటే ఏమన్నా తెలుసా, నేనేం చేశాను, మాట మాత్రం పలికానని అక్కడి నుంచి వెళ్ళిపోయి ఇంకొకటి అడిగాడు. నిజంగా కోపం వచ్చింది దావీదుకి, కానీ తిరగబడలేదు. అలాగే యోసేపు కూడా అన్నం అమ్మేసినప్పుడు కానీ, లేకపోతే పొత్తిఫై ఇంట్లో ఉన్నప్పుడు, ఐగుప్తు దేశంలో ప్రధానిగా ఉన్నప్పుడు అన్నదమ్ములు వచ్చినప్పుడు కానీ ఏమీ మాట్లాడలేదు, పక్కకి ఏడ్చాడు. ఎందుకు తెలుసా, నోటును కాపాడుకునేవాడు తన జీవితాన్ని భద్రంగా కాపాడుకుంటాడు. నాలుక చాలా ప్రమాదకరమని బైబిల్ చెప్తుంది. జ్ఞానం సులభం రాస్తా అంటాడు, జీవ మరణములు నాలుక వశము. లైఫ్ అండ్ డెత్ ఆర్ ద పవర్ ఆఫ్ ద టంగ్. నాలుక వశం పెట్టాడు దేవుడు. అదే యాకోబు రాస్తా అంటాడు, ఈ శరీరం అంతట్లో పాప పంకిలమైనటువంటిది ఏంటో తెలుసా, నాలుకే. దేనిని సాధు చేయగలం, గుర్రాన్ని ఏనుగుని సాధు చేయగలం, బట్ వీ కెనాట్ టేమ్ ద టంగ్. నాలుకని ఏం చేయాలన్నమాట, నాకు తెలుగు ఇంకో మాట ఉంది, నరవలేదు నాలుక ఏదైనా మాట్లాడుతున్నారు. చూడండి, శరీరం అన్నింటికి నరాలు ఉంటాయి, నాలుగు నరవదు, అది ఏదైనా మాట్లాడుతుందంట. సరే, దావీదు అలా చేశాడు. అలాగే యోసేపు అన్నదమ్ములను చూసి, అన్నదమ్ములు కదా, అన్నలు ఎక్కువ, తమ్ముడు అక్కడ ఉంటాడు బెన్యామీను. వాడిని చూసినప్పుడు కానీ ఏమి కీడు కలగలేదు. ఎందుక మనం చదివినట్టు పేతురు పత్రికలు అంటాడు, జీవమును ప్రేమించి మంచి దినాలు చూడకూడవాడు రెండు పనులు చేయాలి. ఒకటి తెలుసా, చెడ్డ మాటల పలకుండా నాలుకను కాపాడుకోవాలి. రెండవది, కపట మాటలు చెప్పకుండా పెదవులను కాచుకోవాలి. కపట మాటలు అంటే ఏం చెప్పండి, మనం విన్నది ఒకటైతే ఇప్పుడు ఏం చెప్పాలి. చాలాసార్లు సమస్యలు ఎక్కడ వస్తాయంటే కుటుంబాలలో కానీ సమాజంలో కానీ చూసిన వాటికంటే విన్నవి చెప్పినవి ఎక్కువ ప్రమాదంగా ఉంటాయి. భేదాభిప్రాయాలు తెస్తుంటారు. అందుకని
దేవుడు మాకు ఎంత స్పష్టంగా చెప్తుంటే మీ రోజులన్నీ బాగుండాలంటే, మీరు ఆరోగ్యంగా ఉండాలంటే లోకం ఏం చెప్తుంటే మంచి ఆహార పదార్థాలు తినండి, మంచి గాలి పీల్చండి, కల్తీ లేదు తినండి. కల్తీ లేదు ఎక్కడ ఉంది? ఏది లేదు, అన్నీ కల్తీ. కానీ దేవుడు వాక్యం మనకి ఇచ్చేది లేదు సార్, మన నోటిని పెదాలని కాపాడుకోవాలి. అందరూ స్త్రీలకు ఒక మాట చెప్తారు, ఏమనుకోకండి. ఇద్దరు పురుషులు ఉన్నారనుకోండి, ఏవో కొన్ని మాటలే మాట్లాడుకుంటారు, పెద్దగా పెద్ద ఏం మాట్లాడుకుని ఏముండవు. ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నారనుకోండి, ప్రపంచం అంతా తిరిగి వచ్చేస్తారు. ప్రపంచం అంతా తిరిగి వచ్చేస్తారు, ఎక్కడెక్కడ విషయాలని మాట్లాడేసుకుంటారు. ఆ కాసేపు ఇదివరకు వచ్చిన చెప్పిన ఆడవాళ్ళు టూ మచ్ టాకింగ్, ఎక్కువ మాట్లాడతారు. అది నేను చెప్పింది కాదు, అదొక సర్వే, సైకాలజీ. ఎక్కువ మాట్లాడుతున్నారు పాపం ఆడవాళ్ళు. అయితే స్త్రీలు కూడా ఎలా మాట్లాడాలంటే చాలా పొదుపుగా వాడాలంట పదాలు. మీకు తెలుసు లేదో, మాటలు కొన్నిసార్లు మనిషిని జీవంగా చేస్తాయి, కొన్నిసార్లు పాడు చేస్తాయి. హైదరాబాద్లో ఒక యూనివర్సిటీ ఉంది, దాన్ని ఏమంటారంటే ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ, కర్ణాటకలో ఉంది. దానికి ముందు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అనే సంస్థ ఉంది, జాతీయ పోషకాహార సంస్థలో. దాని వెనక ఇఫ్లు ఉంది, దాని తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీ ఉంది. ఆ ఇఫ్లు వాళ్ళు అదంతా పెట్టి దాని కింద ఒక ట్యాగ్ లైన్ పెట్టారు. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, ప్రతి దాంట్లో ఒక ట్యాగ్ లైన్ ఉంటుంది. ఏం పెట్టారు ట్యాగ్ లైన్ అంటే ఇఫ్లు కింద వర్డ్స్ ఇల్యూమైన్ ఎవ్రీథింగ్ అని పెట్టారు. వర్డ్స్ ఇల్యూమైన్ ఎవ్రీథింగ్ అంటే ఏంటి తెలుసా? పదాలు అన్నిటినీ ప్రకాశింపజేస్తాయి. మనం మాట్లాడేటప్పుడు వర్డ్స్ చూసారా, అది అన్నింటినీ ప్రకాశింపజేస్తాయి. జాగ్రత్త, మనం మాట్లాడేటప్పుడు we need to be careful about choosing the words. ఏ మాటలు మాట్లాడాలి? మైక్లో మాట్లాడే ఇక్కడ ఉంది, ఇక్కడ నేను మాట్లాడేలా వినను అంటున్నాను. ఇప్పుడు ఎవరన్నా మన ఇంటికి వచ్చి మీ నాన్నగారు ఏరి అని అడిగితే బాగుంటుందా, మీ డాడీ ఏది అడిగితే బాగుంటుందా, లేకపోతే ఇంకొక మాట ఉంది, అది అర్థం. తప్పేమో భూతేం కాదు. భూతంటారా? మొగుడు పెళ్ళవనేది తెలుగు మాట, భార్య భర్తను సంస్కృత మాట. మనకు తెలుగేదో సంస్కృతం తెలుగుతుంది. కూడు గుడ్డ అనేది తెలుగు మాట, భోజనము అన్న వస్త్రం సంస్కృత మాట. మీ అమ్మ అని అన్నాడు అనుకోండి, ఎవరైనా ఏమొస్తుంది? ముందు చెప్పి చేస్తారు కూడా. అర్థం అదే కదా. మీ నాన్నగారు ఉన్నారా లేకపోతే మీ డాడీ ఉన్నారా అన్నదానికి దీనికి తేడా ఏం లేదు, అర్థం అదే. కానీ రాంగ్ వర్డ్స్ ఉపయోగిస్తున్నాడు, అది అక్కడ వాడకూడని పదం. కాబట్టి ఏమొచ్చింది? ఈరోజు ఇమోషన్ వస్తుంది, కోపం వస్తుంది. కాబట్టి మనం మాట్లాడేటప్పుడు ఏ పదం మాట్లాడినా బహు జాగ్రత్తగా మాట్లాడాలి. అందుకని నోటికి కాపు పెట్టుకోవచ్చు. ఒక వ్యక్తి నుంచి చూద్దా చూద్దాం. ఆ వ్యక్తి మామూలు వాడు, భయపడుతున్నాడు. అందరూ ఎక్కడ ఉంటే వాడు ఒంటరిగా ఉండి ఏం చేస్తాడో తెలుసా? చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నాడు. ఒక చెట్టు దగ్గర కూర్చుని, ఓక్ ట్రీ అంటారు, ఆ చెట్టు దగ్గర కూర్చుని ఉన్నాడు. చూద్దాం, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనం. యెహోవా దూత వచ్చి అజీయుడైన యోవాషుకు కలిగిన ఒఫ్రాలోని మస్తకి వృక్షం మీద కూర్చున్నాడు. యోవాషు కుమారుడు గిద్యోను మిద్యానీయులకు మరుగైనట్టుగా గానుగ చోటున గోధుమలను దొండగొట్టుకుంటున్నాడు. అందులో వైపు చూడండి, ఏం చేస్తున్నాడ? భయపడి గానుగ చోటున గోధుమ దొలగొట్టుకున్నాడు. మీకు ఈ మాట ఎవరికైనా తెలుసు? నాకు తెలుసు. ఎలా అంటే ధాన్యం ఒకప్పుడు ఇలా బల్లవేసి కొట్టేవారు, బల్ల కొట్టుకున్నాను దున్నేవారు. దాన్ని ఏం చేసేవారు? విత్తనాలకు వాడేవారు అన్నమాట. బల్ల కొట్టని ఇలా కట్టి ఇలా కొడతా మామూలు కట్టేవారు అన్నమాట. అంటే పెద్దగా పాడేవారు అన్నమాట. వాడు తీసేస్తున్నాడు. అలాగా గోధుమలు ఏం చేస్తున్నాడంటే దొరకొడుతున్నాడు భయపడి. ఇలా దేవుని దూత వచ్చి దేవుని చెప్తున్న పల్లె వచ్చిందో, యెహోవా దూత కనపడి పరాక్రమంగా బలాఢ్యుడా, యెహోవా నీకు తోడైనడు అతనుతున్నాడు. గిద్యోను చిత్తమాయేది కూడా, యెహోవా మాకు తోడైనడు కదా, ఇదంతా మాకు ఎలా సంభవించను? యెహోవా ఐగుప్తులను మమ్మల్ని రప్పించడం చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యాలు ఏమైనా యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యాను చేతికి మమ్మల్ని అప్పగించని అతనితో చెప్పాను. ఇక్కడ ఏం జరుగుతుంది తెలుసా? దేవదూతకేనో గిద్యోనికి సంభాషణ జరుగుతుంది. ఇక్కడ 2 విషయాలు మనం గుర్తుపెట్టుకోవచ్చు. గిద్యోను తన బలహీనుడని, నేను ఎందుకు పనికిరానని ఒక చోట ఉన్నాడు. కానీ దేవుడు అతను ఎలా చూస్తున్నాడు తెలుసా? మైటీ మ్యాన్ ఆఫ్ వాలర్, పరాక్రమం కలిగినటువంటి బలాఢ్యుడిగా చూస్తున్నాడు. మనలో చాలా మంది ఇక్కడ కూర్చున్నవాడు
మేమంటే ఏమి చేయలేమండి, మాకు పెద్దగా చదువు లేదండి, మాకు మీకు దగ్గర తెలివితేటలు లేవండి, లేకపోతే మేము పెద్ద మాటకారులు కాదండి అని అనుకుంటాం. కానీ దేవుడు మనం ఎలా చూస్తాడు తెలుసా? ఉన్నతంగా చూస్తున్నాడు, నువ్వు చేయగలవని చూస్తున్నాడు. అయితే గిద్యోను మాట ఏంటంటే పరాక్రమం కలిగినటువంటి వాడు, దేవుడితో వాదిస్తున్నాడు. నీవు మాకు గొప్ప కార్యాలు చేసేవాడు మా పిల్లలు మాతో చెప్పాడు, ఇప్పుడు మాకేంటి పరిస్థితి వచ్చింది చూడు. ఆ మాట ఎక్కడ ఉందంటే 6వ వచనం, దేశం పాడు చేయటప్పుడు వారు దానిలోకి వచ్చింది. ఇశ్రాయేలు మిద్యానీయుల వలన మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొర్ర పెట్టింది. ఇంకా ముందు చదివితే వాళ్ళకు గొర్రెలు కానీ, ఎద్దులు కానీ, గాడిదలు కానీ, జీవన సాధనమైన మన దేని కానీ ఇశ్రాయేలుకు ఉండనియలేదు. వారు ఒంటెలను లెక్కలేకపోయారు. చాలా ఇబ్బంది పెట్టారు గిద్యోనీయులు. ఇశ్రాయేలు ప్రజలు హీనదశకు వచ్చినప్పుడు దేవుడు మొరపెట్టారు. మొరపెడితే దేవుడు ఆలకించి జాగ్రత్తనండి. దేవుడు ఎవరి ద్వారా హెల్ప్ చేస్తాడు తెలుసు, ఎవరి ద్వారా నడిపిస్తాడు తెలుసా? ఇశ్రాయేలుని వాళ్ళు ఆ ఐగుప్తు దేశంలో చాలా సంవత్సరాలు బాధపడుతుంటే వాళ్ళ నుంచి మోషన్ చెప్పాడు, వాళ్ళు సహాయం చేయడానికి, వాళ్ళు నడిపించడానికి, ఐగుప్తు దేశాల నుంచి పాలు తేనెలు ప్రవహించే కారణం నడిపించడానికి. కాబట్టి వాళ్ళు ఉన్నటువంటి ఆ గిద్యోనును దేవుడు లేపుతున్నాడు. ఏమన్నాడు తెలుసా? ఇదిగో 14వ వచనం, అంతలో యెహోవా తట్టు తిరిగి బలము తెచ్చుకుని వెళ్ళి మిద్యాను చేతులను ఇశ్రాయేలు రక్షింపము, నేను పంపిన వాడును నేనే అని చెప్పగా. మరి 15వ వచనం, చెత్తను నా ఏలినవాడా, దేని సహాయం చేత నేను ఇశ్రాయేలు రక్షింపగలను? నా కుటుంబం మనుష్య పాత్రలో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబం నేను కనిష్టమైనానని ఆయనతో చెప్పాను. అందుకు యెహోవా ఆయననేమి నేను నీకు తోడైందును, కానీ ఒకే మనుషులు హతము చేసినట్టు మిద్యానీయులను నువ్వు హతము చేయమని సెలవిచ్చాను. గిద్యోను వాజ్ అఫ్రైడ్. గిద్యోను భయపడ్డాడు. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు ఒక్కడి హతం చేసినట్టుగా మిద్యాను అందరూ ఏం చేస్తావు? హతం చేస్తావు అన్నట్టుగానే వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మీరు అన్ని ఇంటికి వెళ్తారు, చదువుకోండి. 6, 7, 8 అధ్యాయాలు, 33వ అధ్యాయం. ఇతకు పేరు పెట్టారు. 31వ వచనం చూడండి. యోవాబు తనకు ఎదురుగా ఉన్న వారందరూ మీరు బయలుపక్షంగా వాదితురా. గిద్యోను చేసిన మొట్టమొదటి మంచి పని తెలుసా? అక్కడ 30వ వచనం, 6వ అధ్యాయం 30వ వచనం. కాబట్టి ఆ ఊరు వారు నీ అక్కడికంటే ముందు చూడండి ఎక్కడుందంటే 20వ వచనం. ఆ ఊరు వారు వెలుగులు లేచినప్పుడు బయలు యొక్క పీఠం 25 అనుకుంటున్నాను. మరి రాత్రి యెహోవా నీ తండ్రి కోడెను అనగా 7 ఏళ్ల 2వ ఎద్దు తీసుకుని వచ్చి నీ తండ్రి కట్టిన బలిపీఠమును పడగొట్టి దానికి పైగా ఉన్న దేవశాస్త్రమును నరికివేసి తగిన ఏర్పాటు ఈ బండలో నీ దేవుడు యెహోవాకు బలిపీఠం కట్టి ఆ 2వ కోడెను తీసుకుని వచ్చి నీవు నరికిన ప్రతి ఒక్క కర్రతో దహనబలి అర్పించమని అతనితో చెప్పాను. మొట్టమొదటి చేసిన పని ఏంటో తెలుసా? గిద్యోను అక్కడ ఉన్నటువంటి ఆ దేవత యొక్క బలిపీఠాన్ని పగలగొట్టేశాడు. వాళ్ళందరూ వచ్చి యోవాషుకు చెప్తున్నాడు 37వ వచనంలో. ఏమన్నారు తెలుసా? ఇదిగో నీ కొడుకులా చేశాడు, నీ కొడుకులకి ఇలాంటి పని చేశాడు అంటే అప్పుడు యోవాబు అన్నాడు తనకు ఎదురుగా నిలిచిన వారందరితో, మీరు బయలుపక్షము వాదిస్తారా? మీరు వాని రక్షిస్తారా? వాని పక్షము వాదించువాడు ఈ ప్రొద్దుననే చావవలెను. ఎవరో వాడి బలిపీఠం విరిగొట్టిన కనుక వాడు దేవతైనందున తన పక్షము తానే వాదించవచ్చును. ఒకడు తన బలిపీఠం విరిగొట్టినందున అతనితో బయలు వాదించుకోవచ్చునని చెప్పి ఆ దినానికి యెరుబ్బయలు అని పేరు పెట్టాను. యెరుబ్బయలు అంటే అర్థమేంటో తెలుసా? యెరుబ్బయలు అంటే బయలు వాదించుకోను. నీకెందుకు నా సంగతి? ఆ బయలు చూస్తుంటాడు, ఆయన అతనికి పేరు పెట్టాడు తండ్రి. అదంతా అయిన తర్వాత యెహోవా ఆత్మ గిద్యోను ఆవేశించాడు. 34వ వచనం. మొత్తం మీద వీళ్ళందరూ 7వ అధ్యాయంలోకి వచ్చినప్పటికీ అక్కడ అడుగుతాడు 6వ అధ్యాయంలో, నువ్వు నిజంగా దేవుడు అయితే నాకు 2 సూచక్రియలు చేయంటాడు. ఇవన్నీ అయిపోయిన తర్వాత 7వ అధ్యాయం 3వ వచనంలోకి వచ్చినప్పటికీ ఎవరైతే భయపడుతున్నారో వాళ్ళందరూ కొండ విని గిరాజు కొండ తిరిగి వెళ్ళవాలని జనులు వినట్టు ప్రకటించమని గిద్యోనుతో చెప్తే అప్పుడు జనులోంచి 20,000 మంది వెళ్ళిపోయారట. 10,000 మంది మిగిలారు. భయపడే వాళ్ళంతా వెళ్ళిపోయాడు ఆ మిద్యాను చూసి. వెళ్ళిపోయిన తర్వాత మొత్తం మీద దేవుడు ఈ గిద్యోను ద్వారా మిద్యాను అందరినీ నశింపజేశాడు. మీరు 8వ వచనంలోకి వచ్చినప్పుడు చూడండి. అప్పుడు ఎఫ్రాయిము గిద్యోనుతో, నీవు మాట చూపిన మర్యాద ఎట్టిది? మిద్యాను యుద్ధం చేయడం నువ్వు పోయినప్పుడు
మమ్మల్ని ఎలా పిలువలేదని చెప్పి అతనితో కఠినముగా కలహించి క్రిటిసైజ్ చేశారు. నువ్వు మమ్మల్ని ఎందుకు పిలవలేదయ్యా, నువ్వు అక్కడ వెళ్ళిపోతావు, నీ ఇష్టమేనా అన్నప్పుడు ఎంతమందిని హత్య చేసుకుంటే ఎలా చెప్పాలి, చెప్పండి, సమాధానం ఎలా చెప్పాలి? మీరు ఆఫ్రాల్గా దేవుడు నాతో మాట్లాడాడు, నేను దేవుడు సూచనలు అడిగాను, దేవుడు నన్ను కనపరిచాడు. మా వాళ్ళు చాలా మంది మాట్లాడుతున్నప్పుడు ఇళ్లలో కానీ అక్కడ కానీ బాగా కోపం వచ్చింది అనుకోండి, ఓ పని చేస్తారు చెప్పండి, ఎవరైనా ఒక పని చేసి మాట్లాడుతుంటారు, ఒక సూచన చేసి మాట్లాడుతుంటారు. ఇలాగే నువ్వు ఎంతటోడు ఎవరంటున్నాడు రైట్, నీకు ఏమన్నా ఒక అప్పిచ్చావు అనుకోండి, గట్టిగా అడుగుతున్నాడు, నీ అప్ప చిటికలో తీర్చేస్తానండి. బట్ Gideon was not like that. Gideon was so humble. ఎంత తగ్గించుకున్నాడంటే చూడ అక్కడ 2వ వచనం ఉంటుంది, ఆ మాట ఏమన్నా అందుకు అక్కడ మీరు చేసింది ఎక్కడ, నేను చేసింది ఎక్కడ, అజేయులు ద్రాక్ష పండ్ల కోత కంటే ఎఫ్రాయిముల పరివి ఏమిటో మంచిది కాదా? దేవుడు మిద్యాన్ని అధిపతి ఓరేకును జేయును మీ చేతికి అప్పగించాను, మీరు చేసినట్లు నేను చేయగలనా అని అతడు ఆ మాట అన్నప్పుడు అతని మీద వారి కోపము తగ్గెను. దట్స్ ఎ వండర్ఫుల్ వర్డ్. నిజంగా అతను కనుక ఏమైనా తేడాగా మాట ఉంటే వీళ్ళందరూ మీద కూడా ఏం చేయదు చెప్పదు. దేవుని ఆత్మ గలవాడు కనుక ఒక్క మాటతో ఏమన్నా తెలుసా, నేను చేసింది ఎక్కడ, మీరు చేసింది ఎక్కడ అన్నప్పుడు వాళ్ళ కోపం ఏమైపోయిందంట, చల్లారిపోయింది, కోపం తగ్గిపోయింది. అందుకని జీవమును ప్రేమించి మంచి దినములు చూడగలుగువాడు ఏం చేయాలంట, చెడ్డ మాట పలుకకుండా తన నాలుకను, కపటము మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకోవలను, అతను కీడును తొలగి మేలు చేయవలను. ఈ ఆధునిక యుగంలో మేలు కంటే కూడా కీడు ఎక్కువ చేస్తున్నారు, మీకు తెలుసు లేదు. ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఎవరన్నా మనకి ఏదైనా తేడా చేశారనంటే ఖచ్చితంగా ఏదో అప్పించేద్దాం చూస్తారు, కీడు చేయడానికి ఎక్కువ కాల్చి కూర్చుంటారు. ఇది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా, కీడు చేయడం మాని మేలు చేయము. చూడండి, అతను కీడును తొలగి మేలు చేయదు. ఎవరికను మంచి రోజులు చూడాలనుకునేవాడు. యేసు ప్రభువును మాదిరించేది, ఆయన ముఖం మీద మూసినా ఆయన ఏమన్నారు, ఆయన గుద్దన్నారు, నేను ఎవరు గుద్దరో ప్రవచించన్నారు. ఆయన తెలియదా, ఆయన మారు మాట్లాడేది. అనుకో మాట్లాడదు, నోరు తెరవలేదాయే ప్రేమ, బదులు పలకరాదే ప్రేమ ఆచారం ఉండదు. ఏమి మన మాటలు రాకనుకున్నారా? సృష్టికర్త అయిన దేవుడు ఆయన ఏమి మాట్లాడాడు, చేతకానివాడు కాదు. ఆయన నీకు నాకు మాదిరి చెప్పాడు. మనం బాగా జీవించాలంటే రోజులు కాదు మనకు కావాల్సింది, డబ్బు కాదు మనకు కావాల్సింది. మన దగ్గర ఉంటే బాగా బతికేటం కూడా కావాలి. ఇప్పుడు విజయవాడ ఏం పరిస్థితి, అందరికీ ఉంటాయి. ఆ పాల ప్యాకెట్ ఇస్తే, వాటర్ ఇస్తే చూస్తున్నారు, వాటర్ ఇస్తే తాగుదామని చూస్తున్నారు. అందరూ ఉంటాయి. కొన్ని వేల కార్లు ఏమైపోయి జరిగింది, కొత్త కార్లన్నీ కూడా పడిపోయి. ఇక్కడ చెప్పట్లేదు, దాన్ని మీరు వాళ్ళు చూస్తారు, టీవీలో చూస్తున్నారు. కాబట్టి మాకు అర్థమయ్యేది తెలుసా, మనము బాగా బ్రతకాలంటే, ఆరోగ్యంగా ఉండాలంటే ఎవరినైనా పక్క పెట్టుకోకూడదు, కీడు చేయటం మాని మేలు చేయాలి. అతను కీడును తొలగి మేలు చేయాలి. కీడు చేయాలని ఎవరు చెప్తారు తెలుసా, లోకం చెప్తారు, మన మనసే చెప్తారు. నేను అలాగన్నా ఊరుకున్నావా, చెప్పనోడు పెట్టి ఊరుకున్నావు. ఒక ఆమె అలాగే బయటలో భర్త నువ్వు చెప్పనోడు పెట్టి వచ్చావు. దేవుడికి భయపడేవాడు కీడుని ఏం చేస్తాడు, తొలగిపోతాడు, మేలు చేయాలి. ఈ మాట చెప్తలేదండి. దీనికి మీకు బ్యాంకులో బ్యాలెన్స్ ఉండాల్సిన అవసరం లేదు, నీకు అందం ఉండాల్సిన అవసరం లేదు, తెలివితేటలు ఉండాల్సిన అవసరం లేదు. నీకు ఉండాల్సిన తెలుసు ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు కలిగినటువంటి మనసు నీకు ఉందనుకోండి, కీడు చేయవు. అందుకనే నేను చాలాసార్లు అంటుంటాను, పాఠాలు చెప్పినప్పుడు అంటారు, మీకు చదువు గురించి పూర్తిగా అర్థం కాలేదు, అందుకే మీరు ఉంటారు. చదువు గురించి అర్థమైతే స్కూల్ మాట్లాడు, చదువు ఎక్కువగా చూస్తాడు. నేను ఈ మాట స్కూల్లో కూడా చెప్తాను. భక్తి చేస్తాడని భక్తి అర్థం చాలా మందికి. ఒకప్పుడుతో పోలిస్తే భారతదేశం భక్తి ఇప్పుడు బాగా పెరిగింది. కానీ ఏం మారాయి చెప్పండి, జీవితాలు మారాయా, పరిస్థితులు మారాయా? లేదు. కారణం ఏంటి తెలుసా, కీడు చేయడానికి.
ప్రతివాడు పెద్దోడు చిన్నోడు అందరూ క్లీన్ చేయడానికి వస్తారు. అక్కడ కింద అంటాడు చూడండి, సమాధానం కలిగి దాన్ని ఏం చేయాలంట, వెంటాడాలి. వెంటాడడం ఏంటి చెప్పండి, వెంటాడి నేను నడిపిస్తానని చెప్తారు ఒక. వెంటాడడం ఏంటి, తరుపులు ఇవ్వడం. సమాధానం ఏం చేయాలి, మనం తరుపులు వెళ్ళాలంట. మనం ఎవరైనా తరుపులు వెళ్తామండి, అది ఉత్తరం ఏంటి అతను బయటికి నలుగురు రాదు అంటే అలాంటివి నలుగురు కుదరవు. నేను ఏమన్నా తక్కువ అనుకుంటావా? బి కేర్ఫుల్. మొట్టమొదటి సమాధానం ఎక్కడ ఉందో తెలుసా, కుటుంబాలలో సమాధానం ఉండాలి, భార్య భర్తల మధ్య సమాధానం ఉండాలి. సమాధానం వెనక్కి దాన్ని ఏం చేయాలంట, పురుషుడు వెంటాడాలంట, వెంటాడాలి. చూడండి, ఈ మాట మన తెలుగులో మాట వెంటాడి పట్టుకున్నారంటారు. అంటే ఏంటి, అది దొరికిదాకా పట్టుకోవడం అంతేనా? సగం రోజులతో గాలి అయిపోతాడా? కాదు, వెంటాడి తల్లి అర్థం. సమాధానాన్ని పట్టుకుని ఏం చేయాలంట, అది దొరికిదాకా పట్టుకోవడం. నువ్వు సమాధానం ప్రేమిస్తే అది నీకు కిరీటంగా ఉంటుంది. అందుకే యేసు ప్రభువుకి ఏం పేరు పెట్టారు తెలుసా, ఈజ్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్. సమాధానమునకు కర్త. ఎవరికి లేదు ప్రపంచంలో పేరు. మీరు ఎంత గొప్పడు పేరు చెప్పండి. మనం ఆయన చెప్తాడు, ఇదిగో ఈయన పుట్టింది ఏంటో దగ్గర నుంచి చెప్పేస్తున్నాం, మీ యేసు పుట్టింది ఏంటి చెప్పండి అన్నాడు మా ఇద్దరు. ఎవరికి కావాలి కానీ ఆయన మా పేరు ఏంటి తెలుసా, ఆయన ఏమి స్కూల్ పెట్టలేదు, ఈజ్ ద మాస్టర్. ఆయన బోధకుడు, యజమానుడు. ఆయన ఎక్కడ చదువుకోలేదు, ఆయన హాస్పిటల్లో చదువుకోలేదు, డాక్టర్ గారు కదా, డాక్టర్ గారు మెడిసిన్ చదువుకోలేదు, బట్ ఈజ్ పరమ వైద్యుడు. ఆయన మాటలు ప్రపంచానంతరిని కదిలించేసే. ఏంటో కారణం తెలుసా, హిజ్ లైఫ్ స్టైల్. ఆయన కంటే ముందు వచ్చిన చాలా మంది ఉన్నారు. అది యేసు ప్రభువు నిలబడన్నాడు, నాకంటే ముందు వచ్చిన వాళ్ళు దొంగలను దోచుకుని వారు అయ్యాడు. నాకనే కాబట్టి జీవించలేదు, సవాలు చేశాడు ఆ కాలంలో. అందుకే వాడికి ఏం అర్థం కాదు. అందుకే కొంతమంది వచ్చినారు, ఆ మనుషులు మాట్లాడినట్టు ఏ మనుషులను ఎన్నడను మాట్లాడలేదు. యేసు ప్రభువు సాక్షించాడు. ఆయన మాట్లాడితే ఎవరు మాట్లాడలేదు. ఎంతమందిని చూసాం కానీ ఏంటి అలా మాట్లాడుతుంది. ఆయన మనందరికి మాదిరించాడు. మనందరూ క్రైస్తవం, బైబిల్ చదువుతున్నవారు, బైబిల్ లేని వారికి మనం ఎలా ఉందో తెలుసా, మాదిరిగా ఉంటారు. ఒకవేళ పట్టణానికి వచ్చినా పట్టణం నో ప్రాబ్లం. ఎవరు చూస్తున్నారు, కీడు నుండి త్వరగా ఏం చేయాలంట. ఇవన్నీ నేను చెప్తున్నాను కానీ నేనేం తక్కువ కాదు. అబ్బో నేనేం కాదు, అది గొప్ప అనుకున్నారేమో అనుకోకండి. నేను మనిషిని, ఒకడు ఎవరో మాట్లాడారు అనుకోండి రెడీగా ఉంటాను. కానీ సమ్టైమ్స్ నాకు ఒక ఆయన ఒక సలహా చెప్పాడు, ఈ మాట చేస్తున్నాడు. ఆయన అమెరికాలో ఉన్నాడు, పిహెచ్డి చేసి ప్రొఫెసర్ చేస్తున్నాడు. ఆయన మేము మాకు కన్వర్సేషన్ చేస్తున్నాడు, ప్రైవేట్ కాన్వర్సేషన్ చేస్తున్నాడు, చాలా విషయాలు చెప్తున్నాడు. ఆయన మాట్లాడి ఏమంటా సార్, నాకు ఏదైనా క్లిష్టమైన పరిస్థితి వస్తే నేను ఎలా అనుకుంటాను. ఎలా అనుకుంటామంటే అంట, యేసు ప్రభువు పరిస్థితి ఉంటే ఎలా అనుకుంటాడు అని అనుకుంటాడు. యేసు ప్రభువు ఇలాంటి పరిస్థితులు ఉంటే ఎలా ఆలోచిస్తాడు అని అనుకుని వెంటనే తన మైండ్ సెట్ మార్చుకుంటాడు. నిన్నగాక మన భారత రాష్ట్రపతి ఎవరంటే పేరు ద్రౌపది ముర్ము గారు, ద ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియన్ నేషన్. తెలుసా మీకు భారత రాష్ట్రపతి అయితే ఈ 140 కోట్ల మందికి మొదట ప్రథమ పౌరులు. ఆవిడ టీచర్స్ ఒక మెసేజ్ ఇస్తూ మాట చెప్పింది, భారతదేశంలో ఉపాధ్యాయులందరూ గ్లోబల్ మైండ్ సెట్ కలిగి గ్లోబల్ స్కిల్స్ డెవలప్ చేసుకోమని చెప్తున్నారు. ఆ మాట ఎవరు అవ్వాలనుకోండి అని నేను ఆలోచించేది. ఏంటి మాట అంటే ఒక్కటి లేదు. గ్లోబల్ మైండ్ సెట్ అంటే ఏంటి, గ్లోబల్ స్కిల్స్ అంటే ఏంటి అని అడిగితే అంటే ఎందుకంటే బాబాయ్ ఇందాక ఆయన కూడా చెప్తున్నాడు, దేవుని వాక్యాన్ని దృష్టి పెట్టి చూడాలి. మన దృష్టి అంతా దేవుని ఏం మాట్లాడతాడు. నాకు ఈ చెప్తున్న మాట గుర్తొస్తుంది. పేతురు యోహాను మందిరానికి వెళ్తుంటే అక్కడ కూర్చుని అడుగుకునేవాడు, పైన కూర్చున్నాడు. వాడు పౌలు చెప్తుంటే అలాగే పౌలు తేరు చూస్తున్నాడు. ఇంకా ఏం చేస్తాడు. తేరు చూడడం అంటే ఏంటి తెలుసా, తేరు చూడడం అంటే ఏంటి, తెలుగు బైబిలే మన దగ్గర మనం చదువుతాం. అలాగా స్టేరింగ్ అంటారు, ఆ కన్నాడుకుంటాడు. పాల చూశాడంటే యేసు ప్రభువు కానుకలు వేస్తుంటే ఆయన పాల చూసానే ఉంటాడు. పాల చూసాడే పాల అక్కడ వేసి ఒకసారి చూసాడనా, పాల చూడండి, పాలేసి చూడడం మరి ఏంటి పాల చూడడం అంటే, అదే అమ్మాయి సరిపోతుంది అక్కడ. అలా పాల చూడడం అంటే ఏంటి, మరి ఆ కానుకలు వేస్తుంటే అలా చూసాడు. అందరూ వేస్తున్నారు, బట్ హి లుక్డ్ అట్ హర్. అప్పుడు ఏమన్నా సైన్స్ సర్టిఫికేట్ మీ అందరికంటే ఏం చేసింది, అది
మేము మోటార్గా చేసాం, పెద్ద మూడు సంచెట్టుకు చేసాం. ఆమెకి పేదరాలు ముందు మమ్మ ఏంటది మాసిపోయి పట్టేసింది. ఆమెకి వేసినాక ఏంటంటే ఆమె తన కలిగినంతయు వేసేసి మీరు ఉండదంటే పట్టుకొచ్చారు. తన జీవనమంతయు ఇలా పడదు కదా, జీవనమంతయు వేసేసింది దేవుడికి. కాబట్టి మీకంటే ఎక్కువ వేసిందని చెప్పాడు. హారగొండవదే మీరు ఎంతమంది దేవుడు వాక్యం చెప్తున్నప్పుడు అందులో వైపు చూడండి. నేను ఎందుకు పదే పదే ఉన్నానంటే వాక్యం చెప్తున్నప్పుడు మన ఫోకస్ చెప్పేవాళ్ళు ఉన్నారు. కిందకు కాళ్ళు ఏడో చూసుకోకూడదు. మీకు తెలుసు లేదో ఎవరైనా వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు మాటలు 10%. ఆ మాటలు వింటే అర్థమైంది 10%. మిగతా 90% మనిషి వైపు చూడాలి. ఆ బాడీ లాంగ్వేజ్ ఏంటి, ఎక్స్ప్రెషన్స్ ఏంటి, దాన్ని బట్టి మిగతా కంప్లీట్ అవుతుంది. చాలా మంది చూడరు అలాగా, ఎందుకు చూస్తుంటారు, ఇలా అక్కడ చూసుకుంటారు. తిన్నాను కదా అంటారు, ఏమింటారు ఈ మొక్కం. వినేటప్పుడు అబ్జర్వ్ చేస్తుంటారు. అబ్జర్వేషన్ ద బెస్ట్ టీచర్ అంటారు. ప్రతిదీ పరిశీలించారు. కాబట్టి కీడు నుంచి తొలగి సమాధానం ఏం చేయాలట వెంటాడలేదు. ఎంత సంతోషం చెప్పండి. సమాధానమే కనుక వదిలితే అసలు మన క్రైస్తవ కుటుంబాల్లో సమస్యలే ఉండవు. మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. మన సంఘం క్రమం రెండు తెలుసా. మీలో ఎవరికైనా ఇబ్బందులు ఉన్నాయనుకోండి, మొదట ఏం చేయాలంట వ్యక్తిగతంగా మాట్లాడాలి. సహోదరుడు యూ హ్యావ్ డన్ సంథింగ్ రాంగ్, నువ్వు నాకు పొరపాటు చేసావు నా పట్ల అని ఇద్దరు మాట్లాడుకోవాలి. బయట ఉంది, బయట అడిగిన మొక్కలు ఆ గాలి తెలివితే దొరకడ అది వెళ్ళదనుకోండి. ఇద్దరు పెద్ద మంచి కూర్చోబెట్టాలి, అది వెళ్ళదు. అప్పుడు సంఘం ఎదురు నిలబెట్టాలంట. అది ఎవరు చేయలేదు, మాది ఇచ్చాడు. బైబిల్ మనం ఫాలో అవ్వట్లేదు, కానీ ఈ రోజు ప్రపంచంలో టాప్ యూనివర్సిటీ బైబిల్ ఫాలో అవుతుంది. తెలుసు ప్రపంచంలో ధనవంతులందరూ MBA చదువుకున్నవాడు, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. ఆ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఏం చెప్తారు తెలుసా, జిత్రోస్ ప్రిన్సిపల్ అని ఫస్ట్ చెప్తారు. హార్వర్డ్ యూనివర్సిటీ, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ. జిత్రోస్ ప్రిన్సిపల్ అంటే ఏంటి తెలుసా, మోషే మామని ఇత్రో అతనికి ఇచ్చిన సలహా. అది బైబిల్లో ఉంది, నిర్గమాకాండం. దాన్ని తీసుకెళ్ళి వాళ్ళు చెప్పుకున్నారు. ప్రపంచ ధనవంతులు మాట్లాడారు, గొప్ప తెలివితేటలు వచ్చారు. మన బైబిల్ మన దగ్గర ఉంది, అది ఎక్కడ మనది. ఎంత సుఖం. ఒక ఆయన అన్నాడు, నీకు దాహం వేస్తున్నప్పుడు ఇలా బాటిల్ ఉందనుకోండి, నా దగ్గర బాటిల్ ఉంది, నాకు దగ్గు వస్తుంది, దాహం వేస్తుంది, ఆయన అనుకుంటున్నాం అనుకోండి, మీరు అందరూ ఏమంటారు, అంత ఇచ్చేటండి బాటిల్ ఉంది కదా, ఆయన అనుకుంటున్నాండి, తీసుకుని ఏం చేయలేము, తాగాలి. దేవుడు అన్ని ఇంట్లో పెట్టించేయడం. మనం ఏం చేస్తాం, నీకు అక్కడ తెలుసుకోం. అందుకే మొదటి కీర్తన అంటాడు, యెహోవా ధర్మశాస్త్రముందు ఆనందించు, దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అక్కడ ఎలా ఉంటాడు తెలుసా, మీరు ఎప్పుడైనా చూసారా? నేను వాకింగ్ చేస్తూ రోజు చూస్తున్నాను. నీటి కాలంలో నాటబడిన చెట్టు వలె ఆకు వాడక తన కాలముందు ఫలించి చెట్టులా ఉంటాడు. ఆ నీటి కాలం పక్కన చెట్టు చూసారా, ఎంత బాగా కైలోపల చెట్టు పెద్ద పెద్ద వేసేస్తాను. నా నిమ్మకాయ చెట్టు మంచి నిమ్మకాయలు కాసేస్తాను. అదేంటంటే మునక్కాయ చెట్టు మంచి మంచి ఆకులతో మునక్కాయలు కాసేస్తాను. ఎవరు నీరేస్తాను. కాబట్టి మన మాటలు అందుకే నేను యేసుప్రభువు జ్ఞాపకం చేశారు. సొంకరి పరిస్థితి ఇద్దరు కదా, వాళ్ళిద్దరు పాపం చేశారు. అక్కడ ఇద్దరు కొట్టుకున్నారు, ఇద్దరు మాట్లాడుతున్నారు, ప్రార్థన చేస్తారు. ఒకడేమో లిస్టు చదువుతున్నాడు, ఒకడేమో ఆకాశం వైపు నేను కదులు ధైర్యం కాక దూరం నిలబడి రొమ్ము కొట్టుకుంటూ దేవాలయం పాపినని అంటున్నాడు. అప్పుడు దేవుడు ఇద్దరు ఎవరిని అంగీకరించాడు? సొంకరి ప్రార్థన అంగీకరించాడు, పరిసైడ్ ప్రార్థన అంగీకరించాడు. అది మంచి బాగా చదువుకుంటుంటాడు, బాగా మాట్లాడుకుంటుంటాడు, ఎవరు మంచి మాటలు మాట్లాడుతుంటాడు, చదువుకున్నాడు కాబట్టి. సొంకరి పేదడు కాబట్టి మామూలుగా మాట్లాడుతుంటాడు. కానీ ఎవరు ప్రార్థన అంగీకరించారు తెలుసా? సొంకరి ప్రార్థన. పాటలో ప్రార్థన వినండి, కావాలనే పాటలో సొంకరి ప్రార్థన మాకు నేర్పుపోయా అంటారు. అది అండర్స్టాండింగ్. అందుకే నాకు బాగా నచ్చిన మాట ఏంటో తెలుసా, నీ చేతుల్లో నిలిచి నాకు రూపు నేర్పించను, నీ ఆజ్ఞలు వైపు నాకు బుద్ధి దయచేయి. బుద్ధి అన్న తెలుగులో, ఇంగ్లీష్లో ఏమో తెలుసా, అండర్స్టాండింగ్ అండ్ టీచబుల్ హార్ట్. రెండు మాట్లాడాడు. నాకు వివేకం అనుగ్రహించు, నేర్చుకునేటువంటి హృదయం ఈ ఆయన. ఎంతమంది నేర్చుకునేవాడు ఏం చేస్తారు తెలుసా, రాసుకుంటారు. నా మాటలు రాసుకుంటామని చెప్పట్లేదు. నేర్చుకోవాలనుకున్నాడు ఏం చేయాలి, వెంటనే ఫోన్ నెంబర్ ఇస్తారనుకోండి, చెప్పు అంటే సరిపోతా. మళ్ళీ చెప్పాలనుకోండి,
అంటే నూరలు ఉంటారు. మరి ఏం చేస్తారు? పెన్ కానీ మా పిల్లలు వచ్చేసారి నేను ఎవరేమన్నాను తీసుకున్నాను చేతులు పెట్టండి చేతులు పెట్టాను అది అది చేతులు అది ఏం చేస్తారు? ఏ బుక్ తీసుకున్నప్పుడు అయిపోయి ఎప్పుడు బుక్ ఉండాలి, చేతులు బ్యాగ్లో బుక్ ఉండాలి, ఎక్కడ ఏం చెప్తున్నా రాసుకోవాలి. అది మన ఆధ్యాత్మిక ఎప్పుడు ఖాళీ కూర్చున్నప్పుడు ఖాళీగా చాలాసార్లు కూర్చున్నాం, పేపర్ చదువుకున్నాం, సెల్ ఫోన్ చూసుకున్నాం, ఒకసారి మన ఆధ్యాత్మిక ఏం చెప్పారు అని చూసామనుకోండి అది ఎంతో ఆదరణిస్తారు. దేవుడు కొన్నిసార్లు అలా మాట్లాడతారు మనతో. కాబట్టి మన అమలాపడినటువంటి సంఘము అలాగా క్షేమాభివృద్ధికరమైనటువంటి వాటి వైపు ప్రయాణించాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. చివరిగా చెప్పి నేను ముగిస్తాను. కీడుచుతలకి సమాధానం మేలు చేయాలి, సమాధానం వెళతాలి, ఏం చేయాలి? వెంటాడాలి. చెప్పండి వెంటాడడం ఏంటంటో. తర్వాత ప్రభు కళ్ళు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపున ఉన్నవు కానీ ప్రభు ముఖము కీడు చేయవారికి విరోధంగా ఉండలేదు. అందుకనే అపోస్తలుడైన పౌలు గారు 5వ అధ్యాయము 1 దశలోని పత్రిక 15వ వచనం చూడండి, అక్కడ మాట్లాడేది 1 దశలోని పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. ఎవడను కీడులకు ప్రతి కీడు ఎవరికైనాను చేయకుండా చూచుకునుడి. మీరు ఒకరి ఒకడు మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకునుడి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, ఎడతెగక ప్రార్థించండి. దావీదు ఏం చెప్పాడు? ఉదయమును సాయంకాలం ఉదయం మధ్యాహ్నం అన్నాడు. కానీ ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు? ఎడతెగక ప్రార్థన చేయండి. ప్రే వితౌట్ సీజింగ్ అంటారు. గ్యాప్ రాకుండా ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి కీడుకు ప్రతి కీడు ఎవరు చేయకుండా చూసుకోండి. మీరు ఒకరి ఒకరు మనుషులందరి ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకోండి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. ఓ పాట ఉండేది మా చిన్నతనంలో పాడేవారు. ఈ సంతోషము నీకు కావాలనా, ఈ సంతోషము నీకు కావాలనా, నేడే యేసునందుకు రమ్మని. ఆమె ఎప్పుడుంటో తెలుసా? మన హృదయంలో కీడు తీసేసారనుకోండి, ఎంత బాగా ఎదురవుతారో. ఒకవేళ ఎవరైనా విరోధం ఉందనుకోండి మనసులో, ఆ నిద్రపడకు రాదు, వెతుకుచ్చారు మధ్యలో పిలుపుడు వెళ్తుంటాడు, నిద్రపడకు. చాలా మంది అంటారు, ఒక కుర్రడు ఏరా నేను ఫోన్ చేస్తే రాత్రి 2 గంటలకు నిద్రపడంట. ఏంటని ఫోన్ చేశాడు, 2 గంటలకు టీవీ చూస్తాడంట, సెల్ ఫోన్ చూస్తాడు. అమ్మాయి పోయిట్లుంటున్నా, ఆ ఫాదర్ ఏమో డాక్టర్, వెటర్నరీ డాక్టర్ అంట. ఆ మేనత్తం వస్తుంది, ఏంటో కుర్రడు నిద్రపడడం రాసాడంటే మరి ఎర్రగా ఉన్నది, అనిగా ఉంది, రక్తం అవుతుంది, ఏంటంటే ఆమె చెప్పొస్తుంది. ఆయన మన్నాడు పిలిచాడు, ఏమంటే ఆయన చెప్పి నిద్ర రాకనే చెప్పాడు. నిద్ర రాకపోవడం కాదు, 2 గంటలకి లేచి టీవీ కట్టేసి అప్పుడు పడుకోబెడతాడు. మరి నేను అడిగిన ఏమన్నా సెలవు తీసుకురాన్నా, పిచ్చి అంటే సెలవు పోతాడు. 6వ తరగతి 11-12 ఏళ్ళ పోతాడు. ఏం చేస్తాడు? కాబట్టి మన హృదయంలో ఎప్పుడైతే సమాధానం ఉందో ఇక హ్యాపీగా ఉంటాం, సంతోషంగా ఉంటాం. లేకపోతే ఎప్పుడు తింటా ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, మనసు ఏముంటారు తెలుసా? అందుకే మనసే మనిషికి పెద్ద శత్రువు. మీకు తెలుసలేదు, మన అందరూ ఆవిడ శత్రువు అంటే అమ్మగారు మన కనబడి శత్రువు ఆవిడ తిరుగుతున్నాం దాన్ని కూడా చాలా ప్రమాదం. అందుకని ప్రభు కోరేది ఏంటి తెలుసా? నీ హృదయాన్ని నాకు ఇచ్చే, నేను బాగు చేస్తాను. అప్పుడు మనం అందరం దావీదు వలె ప్రార్థన చేస్తూ పేతురు గారు చెప్పినట్టుగా కీడులు తొలగి మన జీవితాన్ని మంచిగా చేసుకుని మన జీవితం అంతా కూడా ప్రభు మహిమాత్మ జీవితం అలా జీవితానికి పరిశుద్ధాత్మ దేవుడు మా అందరికీ సహాయం చేసి మా ముందుకు నడిపించిన కాక ఆమె తన రోజు కళ్ళు వస్తున్న ప్రార్థించేద్దాం. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు తలపోయండి. నిజమే ప్రభు, నేను బ్రతుకుతున్నాను కానీ నాలో వేదన, కష్టాలు, ఇబ్బందులు, నియంత్రించుకోలేనటువంటి పరిస్థితి, సమాధానం లేని పరిస్థితి, ఇవన్నిటికి కారణం నేనే ప్రభు. నన్ను క్షమించు. నీవు సెలవిచ్చావు, కీడును తొలగమన్నావు, మేలు చేయమన్నావు, సమాధానం కలిగి దాన్ని వెంటాడమన్నావు. అలా ఉండగా నాకు సహాయం చేయను. ప్రార్థించాను. దయగలిగిన మా ప్రభు, కృపగలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, నీ గొప్ప నామం బట్టి స్తుతులు చెల్లిస్తున్నావు. ఎంత ఆశ్చర్యకరుడు ఆయన. నీవు మాకు వాక్యాన్ని ఇచ్చావు. నీవు మనం ఎలా ఉండాలో సమస్తాన్ని మాకు ముందుగానే నేర్పించావు. అందులో బట్టి స్తుతులు చెల్లిస్తాం. ఇది నీ మన వాక్య ప్రకారం మేము జీవించడానికి
మమ్మల్ని ఆయుధపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరైనా రోగులు బలహీన ఉంటే వారు ముందు బాగు చేయండి ప్రభు. ఈ దినం రాలేక ఉన్నవారిని మరి అవకాశం అనుగ్రహించి వారి మందిరాన్ని తోడుకురండి. సంఘం అంతటిని క్షేమాభివృద్ధి వైపు నడిపించి నేను నీ కొరకు సాక్షులుగా ఉండకు సహాయం చేయండి. నేను సంఘం అభివృద్ధి పరచండి, సంఘం విస్తరింపచేయండి, సరిహద్దును విశాలపరచండి. త్వరలో మందిరం కట్టబడ్డకు ఈ గొప్ప ప్రణాళికను నెరవేర్చమని బలపరచుకుని సహాయం చేయండి. అందరినీ చేతులు అప్పగించుకుంటూ మా ప్రభువును ప్రియరక్షకుడు నేను యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీకు వేడుకున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ